హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూర్ణధర్ అఫీషియల్. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు అనమాట. మార్నింగ్ ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకుని మా ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఇది మా ఊర్లో చాలా ఫేమస్ అయిన గుడి అనమాట. అండ్ తీర్థం కూడా చాలా బాగా జరుగుతుంది. మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైతే పిల్లలు లేకుండా ఉండి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని స్నానం ఆచరించి స్వామివారి చీర అండ్ నాగల రుమాలని ఉంటుందండి, అది కనుక ధరించి డే మొత్తం అంటే నైట్ మొత్తం స్వామివారి ఆలయంలో చేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి సంతానం వస్తుంది అనమాట. ఇది చాలామంది నమ్ముతారు అండ్ చాలామందికి జరుగుతుంది. సో ఇంకొచ్చేసి ఇదంతా మొత్తం రోడ్డు నిండా ఇలా తీర్థం అయితే ఉన్నదనమాట. మేము ఇంకా పొట్లో పాలు వేసుకోలేదు కాబట్టి ఏం తీసుకోలేదు. ఎక్కడ జరుగుతున్న జాతరను అయితే చూసేయండి ఈ వీడియోలో. మనమైతే గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. సో సోమవారం దర్శనం చేసుకోవడానికి లైన్ మాట అదంతాను. ఇక్కడైతే రాగి చెట్టు అండ్ వేప చెట్టు అని ఉంటుంది కదా, ఇవి రెండిటి దగ్గర కొన్ని నాగేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. వాటికి అభిషేకం చేస్తున్నారు. మేమైతే పొట్ట దగ్గరకు వచ్చేసాం. ఇక్కడైతే పసుపు రసి పొట్టు పెట్టి ఇంకా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, గుడ్లు పాలు నువ్వులు చడుముడి అండ్ ఇవన్నీ వేస్తున్నాం అనమాట. మీకు చెప్పాను కదా నాగుల రుమాలు అనేసి, చూడండి మేము అక్కడ పెట్టాం కదా అదనమాట. అవైతే బాయ్స్ వేసుకుంటారు మెడలో, చీరలు అయితే గర్ల్స్ కట్టుకుని ఉంటారనమాట. నైట్ అంతా స్టే చేస్తారు. ఇదైతే అపర్ణదేవి పుష్కరిణి అనమాట. సో లోపల అంటే ఈ చెరువు లోపల అపర్ణదేవి ఇంకా పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉంటారనమాట, అర్ధనారీశ్వరుడి కింద. ఇంకా ఇదే వచ్చేసి అపర్ణదేవి అమ్మవారి ఆలయము. ఇదంతా గుడి దగ్గర అనమాట. సో మేమైతే స్పెషల్ దర్శనం కింద 50 రూపీస్ దాంట్లోకి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకెలా చూసుకుంటూ లోపలికి వస్తాం అనమాట. మీకు చెప్తున్నాను కదా చీర కట్టుకుంటారు అనేసి. సో ఇదైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి బ్యాక్ సైడే అక్కడ కట్టుకుని ఉంటారనమాట. చూడండి వాళ్ళ కోసం కూడా సెపరేట్గా అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది కట్టేసి ఉన్నది కదా, అక్కడే బరకు ఉన్నది కదా, అందులోనే స్టే చేస్తారనమాట నైట్ అంతానే. ఇంక ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టేసి దర్శనం దగ్గరికి అయితే వచ్చేసాము. వీళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారనమాట. మీకు కూడా దేవుని చూపిస్తాను, చూడండి, దర్శనం చేసుకోండి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో స్వామివారు అయితే మనకు కనిపిస్తారు. మేము లైన్లో ఫాస్ట్గా వచ్చేయడం వల్ల మీకు సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడైతే బ్రాహ్మిన్స్ కూడా అడ్డొచ్చారనమాట మన వీడియోకి. సో చూసారా, స్వామివారు అయితే చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ టైం మళ్ళీ మేము తీర్థంలోకి అయితే వెళ్ళాము. ఇక్కడైతే కొన్ని శక్తి వేషాలు అయితే వచ్చాయి. ఈ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. చిన్నప్పుడు అయితే చాలా భయపడేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే మనకి తెలిసిందే కదా, చూడడం అంటే ఒక పెద్ద ఇంట్రెస్ట్ అనమాట. అది చాలా బాగున్నది, మీరు కూడా చూడండి. ఇంక ఈ క్లిప్ వచ్చేసి నైట్ టైం అనమాట. ఇది ఎంట్రన్స్లో లైటింగ్. నైట్ టైం ఇక్కడ ఏంటంటే బాణసంచా ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. చాలా బాగా జరిగిద్ది మా ఊర్లో. ఇంకా స్వామివారి ముందైతే ఇలా చెట్టు భజనం చేస్తున్నారు. ఇదైతే మా ఊరు ఫేమస్. ఇంక ఈ నైట్ టైం అయితే అస్సలకే ఖాళీ లేదు. ఒక పక్కన ఇలా భజన, ఇంకో పక్కనేమో క్రాకర్స్ కాల్చడం. ఊరంతా చాలా సందడిగా ఉంది.
ఇంకెక్కడ చూస్తున్నారా మీకు లోపలికి కూడా కనిపిస్తుంది చీరలు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళు. సో ఇంకెక్కడ వచ్చేసి ఇలా మొత్తం అంతా తీర్థము. ఇక్కడ కోనేరు నిండా కూడా జనమే, ఎక్కడ ఇసుకేసినా రాలేనంత జనం. సో ఇంతే వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.